హాయ్ ఈరోజు మనం ఎమ్మీగా స్పైసీగా చికెన్ ఫ్రైని అయితే తయారు చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి, చపాతీలోకి, ఎక్స్పెషల్లీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. మరి మనం లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్ని చూసేద్దాం. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అలాగే మసాలా ముద్ద, కట్ చేసిన టొమాటో పీసెస్, కట్ చేసిన ఆనియన్స్, అలాగే కారం, మిర్చి, సరిపడా సాల్ట్, కొత్తిమీర, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుంటే ఫ్రై ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మసాలా ముద్దని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, చిన్న పలాపు రేక, అలాగే ఒక 5 లవంగాలు, 1/2 స్పూన్ ధనియాలు, అలాగే చిన్న చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి గసగసాలు, వీటన్నిటిని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ఆనియన్ పీసెస్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చీల్చిన మిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో ఒక కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా యాడ్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనకి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఈ టైంలో మనం చికెన్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా నీళ్లు బయటకు వచ్చే తేలే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మనమైతే ఈ చికెన్ని ఒక 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 7 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో చికెన్ని కానీ కుక్ చేసుకుంటే 80% వరకు చికెన్ అనేది మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మసాలా ముద్ద ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే టైంలో సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు ఎంతైతే స్పైసీనెస్కి తగ్గట్టుగా ఆల్రెడీ మిర్చిని యాడ్ చేశాను కదా, 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను కారాన్ని యాడ్ చేశాను. ఈ చికెన్ ఫ్రై అయితే మనకి మంచిగా స్పైసీగా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది కదా ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆల్రెడీ చికెన్ 80% వరకు కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా స్పైసీగా అందరూ ఇష్టపడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని కూడా ప్లేస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.